జనరల్గా ఏంటంటే కొంతమందికి అడ్వాన్స్ అవుతుంది, కొంతమందికి ఏమైందంటే అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్లాస్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో సంథింగ్ అనుకోండి, 10th 9th అనుకోండి. సో 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఏంటంటే వెంటనే ఈ మెనార్కీ వచ్చేసి గుడ్ కండిషన్స్లో అడ్వాన్స్మెంట్ అయ్యడం వల్ల వాళ్ళు కొంచెం ఇంకా దాన్ని ఏమంటారు సంథింగ్ అరౌండ్ 16-17 లాగా కనిపిస్తూ ఉంటారు. 6 అదే సంథింగ్ అరౌండ్ 8th ఎంతేనా, ఫైన్ 8th క్లాస్ అనుకుని తీసుకుంటే కొంచెం ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళలాగా ఆడపిల్లలాగా అనిపిస్తూ ఉంటారు. సో ఏంటి అంటే వాళ్ళకి ఒక షైనెస్ క్రియేట్ అయింది. షైనెస్ ఏంటంటే మిగిలిన పిల్లలందరూ ఒకలాగా ఉన్నారు, సో ఈమె కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే చాలా ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ అనమాట. స్కూల్ డ్రాప్ అవుట్స్కి గుర్తుపెట్టుకోండి, ఇండియాలో రూరల్స్లో స్కూల్ డ్రాప్ అవుట్కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇష్యూ. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దిస్ వి కెనాట్ ర్యాండమ్గా మనకి రాయలేమన్నమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియాలో గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ద ఇష్యూ అనమాట రూరల్లో. ఏంటంటే వాళ్ళ బాడీ డెవలప్ అయిపోయాక వాళ్ళు షై ఫీల్ అవుతారు అనమాట క్లాస్కి వెళ్ళడానికి కూడా. వాళ్ళందరూ ఒకే చిన్నపిల్లలుగా ఉంటారు, వీడే కొంచెం ఈ పాప కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే బులింగ్ స్టార్ట్ అవుతుంది క్లాస్లో. బులింగ్ అంటే తెలుసుగా, నువ్వేంది పెద్దమ్మ అయిపోయావు ఇలాంటి స్టార్ట్ అవడం ఏంటంటే 1-2 డిస్కషన్లు ఏమైంది అల్టిమేట్లీ నీకు అనిపిస్తుంది అనమాట. సో షీల్ గెట్ ఆఫుల్ ఫీల్ అవుతుంది అనమాట, ఆకార్డ్గా ఫీల్ అవుతుంది.